అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్చువల్లీ ఫీల్ అవుతూ ఉంటా. చాలా 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 ట్రై చేశారా అప్పుడు? అంటే అప్పటికే ఆయన యాక్ట్ చేయట్లా. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు 91 నేను స్టార్ట్ చేసింది. అప్పటికే హీ వాజ్ బిజీ ఇన్ పాలిటిక్స్. ఆయన చేయట్లా అప్పటికే. సో నేను బాలకృష్ణ గారితో 5 సినిమాలు చేశాను. సో బాలకృష్ణ గారిని అప్పుడు అడిగాను, అంకుల్ లాగా తాతగారిని చూడాలని ఉంది అంటే. ఒకసారి వెళ్ళినప్పుడు విపరీతమైన జనం చూశాను, నేను దూరం నుంచి చూశాను, బట్ మాట్లాడలేకపోయాను ఆయనతో. నాగేశ్వరరావు గారితో దగ్గర దగ్గర ఒక 50-60 రోజులు గడుపుంటాను నేను, చాలా దగ్గరగా. ఎందుకంటే 2 సినిమాలు చేశాను ఆయనతో. తీర్పు ఒక 20-25 డేస్, రాయుడు గారు ఒక 25 డేస్ ఈజీగా. ఈజీగా. సో ఐ హ్యాడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. అంటే నాకు ఆయన ఒక ఆరాధ్య దైవం, నాగేశ్వరరావు, రకనే నాగేశ్వరరావు గారు. సో అలా కానీ రామారావు గారితో మిస్ అయ్యాను. ఆయన మిస్ అయినప్పుడు బాలకృష్ణ గారిని అడిగి ఒకసారి చూశాను దూరం నుంచి. మా మెడ్రాస్లో మా ఇల్లు రామారావు గారు చాలా దగ్గర. ఒకటే సందు, ఆయన ఇంటికి 2 ఇళ్ళు అవతల మా ఇల్లు. సో ఒకసారి వెళ్ళినప్పుడు జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా కాదనన్నా నేను పర్సనల్గా పిలుస్తాను, నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన కొన్నాళ్ళకి పెద్ద ఆయన కాలం చేశారు. సో ఆయన అస్థికలు పెడితే అవి చూడడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు నన్ను పట్టుకుని హక్ చేసుకుని, సారీ రా ముదురు, మాట తప్పాను రా, నాన్నగారిని చూపించలేకపోయాను నీకు. పర్లేదండి. ఇప్పుడు బాలకృష్ణ గారితో రిలేషన్ బాగుందా? అంటే రెగ్యులర్ కలవంగానే, బట్ ఎప్పుడు కలిసినా ఈజ్ ఆల్వేస్ ఆన్. మొన్న ఈ రీసెంట్గా అఖండ 2లో కలిసాను షూటింగ్లో. అన్నపూర్ణకి వెళ్తే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అఖండ 2 అవుతుంది తెలిసింది. సరే ఒకసారి ఆయన పలకరిద్దామని వెళ్ళా. ఆయనలో గొప్ప క్వాలిటీ ఏంటంటే రూట్స్ మర్చిపోరు ఎప్పుడు ఆయన. ఎప్పుడు నేను కలిసిన హీఈస్ ఆల్వేస్ ఫస్ట్ పక్క వాళ్ళకి ఏం పరిచయం చేస్తారు తెలుసా? పక్కనే అభివృద్ధి బాలకృష్ణ పక్కన కూర్చుంటారు కదా, మా మాస్టర్ మనోడు. మా తాతగారికి ఆయన స్టూడెంట్, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో అనమాట. అదే ఆయనకు గుర్తు. సరే ఎప్పుడు గుర్తు, ఎప్పుడు ఒకసారి ఎప్పుడు మా మాస్టర్ మనోడు అని చెప్తూ, సార్ ఐఎమ్ సో గ్లాడ్ సార్, మీకు ఇంకా గుర్తు. హై ఎలా మర్చిపోతా, మీ ఇంటికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సైకిల్ వేసుకొచ్చేవాడిని ట్యూషన్కి నేను పొద్దున్నే. రామారావు గారు అప్పటికి ఆల్వేస్ సూపర్ స్టార్. కానీ బాలకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారు, ఆయన కార్లో వచ్చేవారు కాదు, సైకిల్ మీద వచ్చారు బాలకృష్ణ గారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చేవారు. వచ్చి ట్యూషన్ ప్లస్ మళ్ళీ స్కూల్ అన్నీ గుర్తు చేసుకొని మాట్లాడతారు ఆయన. ఎంత మర్యాద. బంగారు కూడా షూటింగ్ అప్పుడైతే అమ్మ ఇలా పరిచయం చేసుకోవడానికి వెళ్ళింది. ఇలాగా ఆయన కూర్చున్నారు, నమస్కారం అండి, నేను ఇలాగా మూర్తి గారి కోడలనండి. ఏ మూర్తి గారమ్మా? వైవి మూర్తి గారు. టక్కన లేచి వచ్చినాడు. మాస్టర్ కోడలు, కూర్చోబెట్టరా? అయ్యో పర్వాలేదు పెద్దవారు కూర్చోండి. ఊరుకోండమ్మా, మా మాస్టర్ కోడలు మీరు ఆయన కుర్చీ వేయించేవారు కానీ కూర్చోలేదు ఆయన. ఎంత మర్యాద ఆయనకి, ఆడవాళ్ళన్నా టీచర్లన్నా. సో అలాగనమాట ఆయన. నాకు మొన్న కూడా ఆయన చెప్తుంటే నాకు రూట్స్ ఎంత బాగా గుర్తుపెట్టినాడు ఆయన. కాదండి, మరి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు బాలయ్య గారి మీద ట్రోల్స్ వచ్చేసి కోపం వస్తుందా? ఎవరికి ఉండదు కోపం, నీకు ఉంటుందా నాకు ఉంటుందా? పెద్ద ఆయన కాబట్టి ఆయన కోపం ఎక్కువసార్లు బయటపడుతుంది, నీది అయితే బయటపడదు. శ్రీదేవి గారితో నటించాలని మంచి మీకు ఉండేదంట? చాలా ఉండేది. ఎప్పుడు కోరిక అంటగా? చాలా కోరిక ఉండేది. అంటే ఫర్ 2 reasons. ఒకటి, నాకు ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా చాలా ఇష్టం. సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయినా, అలాంటి హీరోయిన్ మళ్ళీ ఒక టైంలో ఇండస్ట్రీలో వెళ్ళిన హీరోయిన్. సో ఆవిడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న ఆవిడ అలా అయిన మనిషి, వ్యక్తి ఆవిడ నటి. సో అలాంటి ఒక యాక్టర్తో వర్క్ చేయాలని, అఫ్కోర్స్ స్వతహాగా కూడా ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇష్టం నాకు. సో అందుకని అనుకున్నాను. బట్ ఎలాగైతే పెద్ద ఆయన మిస్ అయ్యానో ఆవిడ కూడా కలవలేకపోయినప్పుడు నేను ఆవిడని ఒక దూరం నుంచి చూశాను. అంతే, కలవలే ఆవిడ కూడా కలవలేదు, దూరం నుంచి చూసాను ఒకసారి. భానుప్రియ గారితో కూడా మీరు నటించలేదు కానీ కలిసాను. కవిత ఏదో రాశారని. అవును. అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా, పాటలు రాస్తారు కదా, నేను రాయడానికి పాటకి ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇందాక నువ్వు విన్న పాట నాకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? చెప్పలేదు మీరా జాస్మిన్. సీరియస్లీ మీరా జాస్మిన్. అది ఏ సినిమా, గుడుంబా శంకర్ సినిమాలో పాట వస్తుంది టీవీలో. ఇది చిట్టినడు నేను చూస్తున్న పాట వస్తుంది. సడన్గా వాల్యూమ్ పోయింది, సడన్గా మ్యూట్ అయిపోయింది. ఏమైంది అర్థం కాల. రిమోట్ కొడుతున్నాను రావట్లా, టీవీ డబ్బా టీవీ, ఇది ఎప్పుడో మాట అది. ఈ టీవీని కొడుతున్నాను, సౌండ్ రావట్లేదు, ఏమైంది రా, ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను, టీవీలో పాట చేస్తుంది, పాట అయిపోతుంది. సరే ఆమె చూస్తుంటే సౌండ్ లేకపోతే లేకపోతే చూసేద్దాం కాసేపు అని చూస్తూ టక్ ఇన్స్పిరేషన్ వచ్చింది, పాట రాద్దాం వీడి మీద అని. అలాగా దిల్ బి సో మెనీ సందర్భాలు.
ఒకసారి బాధలో అనిపిస్తుంది, ఒకసారి ఎవరినో చూసినప్పుడు బాధేసి అనిపిస్తుంది, ఒకసారి ఒక రైలు ప్రయాణంలో అనిపిస్తుంది. సో అలాగా రకరకాల సందర్భాల్లో సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మనం అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు రాయాలనిపిస్తుంది. అలాగే భానుప్రియ గారిని కలవడమే నాకు ఒక మ్యాజికల్ మూమెంట్. నేను మన రామానాయుడు స్టూడియో డబ్బింగ్ చెప్పడం కోసం వెళ్తున్నా. మామూలుగా మన డబ్బింగ్ స్టూడియో బయట లైట్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి. టేక్ అవుతుంటే ఆ బల్బ్ ఆన్లో ఉంటుంది. అది ఒక పింక్ కలర్ బల్బ్ జనరల్గా మనకు పెట్టేది. బల్బ్ ఆఫ్లో ఉంది. డబ్బింగ్ పిలిచారు కదా అని యూజువల్గా మనకి మేనేజర్లు లేకపోతే కోఆర్డినేటర్లు ఎవరో ఒకరు ఉంటారు. ఏంటి ఎవరు కనబడట్లేదు ఇక్కడ అని చూస్తున్నాను. నన్ను పిలిచారు, ఎవరు కనబడట్లేదు, ఏంటిది సరే లోపల చూద్దాం ఎవరున్నారేమో. నేను టక్కని ఓపెన్ చేశాను. నాకు తెలియదు అప్పుడు భానుప్రియ గారు డబ్బింగ్ చెప్తున్నారు లోపల. ఆ బల్బ్ పని చేయట్లేదంట, అందుకే టేక్ లైట్ ఆన్ అవ్వలేదు. సో అది నాకెందుకు మంచిదని చూడు, ఆవిడ చూడగలిగాను. లైట్ ఆన్ ఉంటే ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు అని వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఎవరో ఫోన్ చేసామని కదా. ఆమె ఏమో ఫుల్ చిమ్మ చీకటి, పోడియం దగ్గర టేబుల్ ల్యాంప్ వేసి ఆ డైలాగ్ సీన్ పేపర్ మీద బౌన్స్ అయిన లైట్తో ఒక చందమామ కనిపిస్తుంది నాకు. భానుప్రియ గారు ఒక్కసారి అలా బ్లాంక్ అయిపోయి ఉన్నాను నేను. బ్లాంక్ అంటే చాలా చిన్న పిల్ల వాయిస్ వాడిది. ఎవరు సారీ అనలేకపోతున్నా నేను. అనలేకపోతుంటే ఎవరమ్మా అది అనగానే టక్కన లైట్లు ఆన్ చేశారు. అని నేను అంటే సారీ అమ్మ, నేను క్షమించాలి, మీరు ఉన్నారని తెలియదు, నేను బై మిస్టేక్ టేక్. ఆదిత్య అమ్మ, బాలాదిత్య కదా? అవునమ్మా. బాగా చేస్తావయ్యా నువ్వు, చాలా బాగా యాక్ట్ చేస్తావు. నేను ఏం భానుప్రియ గారు నన్ను చూసి నన్ను మెచ్చుకుంటూ బాగా చేస్తావని చెప్పడం ఏంటి? అది వి డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ హ్యాపెన్. అసలు ఫస్ట్ ఆమెను చూడమే ఓ షాక్. ఆ షాక్లో ఈవిడ మాట్లాడే మాటలు ఆ చీకట్లో చందమామలో కనిపించింది. తర్వాత గొంతేమో చిన్నపిల్ల గొంతు, మృదువుగా మెల్లగా మాట్లాడుతుంది, నన్ను పొగుడుతుంది ఆవిడ. సరే బయటకు వచ్చేయాలి కదా, ఇంకా తప్పదుగా ఎంతైనా. ఇక్కడ కాళ్ళకి దండం పెట్టి, అమ్మ మీరంటే నాకు చాలా 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 ఇష్టం, మీతో ఎప్పుడు వర్క్ చేయలేకపోయాను, సమ్ ఫైన్ డే ఐ విష్ మీతో పనిచేయాలి. తప్పకుండా నాన్న, ఆల్ ది బెస్ట్ అని ఇంకా రాలేక బయటకు వచ్చాను. ఆ వచ్చిన రోజు రాత్రి నిద్రపోతుంటే ఆ కళ్ళలోకి ఆవిడ కనిపించింది మళ్ళీ నాకు. ఆ కళ్ళు, ఆ ఫేస్, నాకు ఆవిడ డ్యాన్స్ చాలా ఇష్టం, ఆవిడ ఐస్ చాలా ఇష్టం. సో కళ్ళలోకి వచ్చి నాకు టక్కన లేచి కూర్చుని, ఏంటి అసలు November 7th ఆ డేట్ కూడా గుర్తుంది నాకు. లేచి కూర్చుని అప్పుడు రాసుకున్నాను, కన్నానులే తనను కన్నానులే, కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి, నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి. కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట, తళుకుమంటూ రేయి వెలిగని పూట, కలనైన కనలేదు కలుగునని ఈ వరం, తననొదలి వస్తుంటే ఎదకేదో కలవరం. చేశాడు ఎంతందము ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందము ఎప్పుడు రానంత బ్రహ్మానందము. ఎవ్వానినైనా హవ్వారి అనిపించు నవ్వుల్లలోన, మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవినంత వర్ణించినా, ఆగున నాలోని కవికి ఆలోచన అని రాసుకుంది. వినిపించే ఇది చేశారు? లేదు, జేడి చక్రవర్తి గారు చెప్పారు సార్ నాతో. ఆయనతో మాటలో చెప్తే, నువ్వు చెప్పావా భానుప్రియకి, ఆడికి చెప్పావా అంటే లేదు సార్ చెప్పలేదు. అది చెప్తా ఆగు సార్ వద్దు సార్, నేను లైవ్లో నాకు వద్దు సార్ అంటే కొంతమంది బాగా ఇష్టం ఉన్నప్పుడు చిన్న భయం ఉంటుంది. లేదు ఆదిత్య, చాలా సంతోషిస్తుంది ఆవిడ, ఎవరైనా అంతే కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంటే, సార్ లైవ్లో చెప్తాను సార్ ఎప్పుడైనా ఆవిడకి, నేను ఎప్పుడైనా లైవ్లో చెప్తాను సార్ నేను ఇష్టం. హీజ్ అగైన్ వండర్ఫుల్ పర్సన్ అండి జేడి చక్రవర్తి. ఆయన నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళడం పాపం అంటే వెరీ రేర్, వెరీ ఫ్యూ పీపుల్ అలా మెసేజెస్ రిప్లై వస్తుంది నాకు. ఎనీ మెసేజ్, ఎనీ టైం, ఎనీ విషయం, అంటే అదొక న్యూ ఇయర్ విష్ కావచ్చు, లేకపోతే నా సినిమా తాలూకు ఈవెంట్ సంబంధించిన ఇన్విటేషన్ కావచ్చు, ఎనీథింగ్. నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది అంటే నా పేరుని అడ్రస్ చేస్తూ ఆయన నుంచి ఇంత పెద్ద మెసేజ్ వస్తుంది మళ్ళీ. హీ లవ్స్ మీ సో మచ్ ఫర్, ఐ డోంట్ నో వై, బట్ ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన ఒకరు చాలా ఇష్టం నాకు.
సూపర్. సో సందర్భం వచ్చింది కాబట్టి భానుప్రియ గారి గురించి చెప్పాల్సి వచ్చింది. కానీ బాలకృష్ణ గారితో మంచి జర్నీ ఉందనుకుంటే సమరసింహారెడ్డి ఏంటన్నా కదా. సమరసింహారెడ్డి అంటే బేసిక్లీ ఆ సినిమాని యాక్ట్ చేయడానికి బాలకృష్ణ గారి రెఫరెన్స్ అనమాట. సో బేసికల్గా నేను అప్పటికే ఆయనతో 4 సినిమాలు చేస్తున్నా. సో అది చేస్తే బాగుంటుంది ఆయన రెఫర్ చేశారట. సో అప్పుడు ఏంటంటే నేను 7th 8th ఉండగా హైదరాబాద్ వచ్చేసాం మేము. ఓకే. 7th వరకు అక్కడే ఉన్నాను నేను. ఆ రావడానికి ఎవరికి చెప్పలా అసలు. అంటే అప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ లేవు కదా. పూర్తి షిఫ్ట్ అయిపోయారా? పూర్తి షిఫ్ట్ అయిపోయాం. అంటే నాన్నగారు అప్పుడు ఆర్బీఐలో జాబ్ చేసేవారు నాబార్డ్లో. బాపు గారిది ఈటీవీలో భాగవతం ఒక సీరియల్ వచ్చింది, దాదాపు ఒక 6-7 ఏళ్ళు వచ్చింది అది. బాపు గారు నాన్నగారిని హీరోగా పరిచయం చేశారు 1978లో స్నేహం అనే సినిమాతో. రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ పిక్చర్ అది. అవును. సో ఆ బాపు గారు ఏంటంటే ఇంకా నేను పాప చాలాసార్లు నాన్నగారిని ఆయన అడపతడప పిలుస్తూ ఉండేవారు. నాన్న ఉద్యోగరీత్యా కుదిరేది కాదు. సో శంకర్ గారు ఇక బీ మై లాస్ట్ కాల్ ఫర్ యూ, మీరు ప్రతిసారి మిస్ అవుతున్నారు, మరి ఈసారి మీరు చేస్తే బాగుంటుంది, త్రోడ్ క్యారెక్టర్ది బాగుంటుంది మీరు చేస్తే అని బాపు గారు అంతా ఆయన చెప్పేటప్పటికి ఇంకా నాన్నగారు జాబ్ కూడా మానేసి వచ్చాం హైదరాబాద్. ఉద్యోగం మానేశారు. వచ్చి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇంకా నేను ఎక్కడున్నాను ఏంటి ఎవ్వరికి చెప్పలా. కానీ అంటే మనకి చిన్న మాట ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా అవసరం అని కావాలి పలానా వాళ్ళు అనుకుంటే అండమాన్లోనే పట్టుకుంటారు. అలాగే నేను ఎవరికి ఏమి చెప్పకపోయినా సరే మొత్తానికి మా లింకులు అని పట్టుకుని మొత్తానికి కామన్గా నన్ను పట్టుకుని రిఫర్ చేసి ఫోన్ చేశారు. ప్లాన్ లేదు, అది కూడా మా ఇంట్లో ఇంకా ఫోన్ లేదు అప్పటికి. మా పక్క వాళ్ళకి ఎవరికి ఉండేది, వాళ్ళ నెంబర్ కనుక్కుని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి ఇలాగా సార్ రిఫర్ చేశారండి, సో బాబు చేస్తే బాగుంటుంది పిల్లాడు అంటే అప్పుడు ఇంకా చేశాను.